నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్ వైద్యం అందించిన డాక్టర్ ఫాతిమా ఇటీవల జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. వైద్యులు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి హబీబా అనే 20 సంవత్సరాల గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. డాక్టర్ ఫాతిమా స్త్రీవ్యాధి గైనకాలజీ నిపుణురాలు, నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేషెంట్కు కూడా డాక్టర్ ఫాతిమా సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడం జరిగిందని, సాధారణ ప్రసవం జరిగే అవకాశం లేకపోవడంతో రోగి బంధువులకు విషయం వివరించి 13వ తేదీ సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తరువాత అకస్మాత్తుగా తల్లి ఆయాసపడడం, అందుకు సంబంధించిన వైద్యం చేస్తుండగానే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో, నాడి పడిపోవడంతో దానికి సంబంధించిన ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా రోగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో NIITC ICUకి దగ్గరుండి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ ICU వైద్యులు రోగిని బ్రతికించడానికి అవసరమైన చికిత్సలన్నీ చేసినప్పటికీ రోగి పరిస్థితి క్రమేణా ప్రమాదకర స్థితికి చేరుకొని మృతి చెందడం జరిగింది. పేషెంట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ గర్భిణీ స్త్రీకి ప్రసవం నిర్వహించడంలో గానీ, సిజేరియన్ ఆపరేషన్ చేయడంలో పేషెంట్కు అకస్మాత్తుగా సమస్యలు ఉత్పన్నమైన సమయంలో వైద్యపరంగా చేయవలసిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఏ సమయంలో కూడా వైద్యులు నిర్లక్ష్యం చూపలేదన్నారు. రోగికి మంచి చికిత్స అందించి బాగు చేయాలనే ప్రతి వైద్యుడు కోరుకుంటాడని, అకస్మాత్తుగా చికిత్స సమయంలో రోగి పరిస్థితి తీవ్రమైనప్పుడు రోగి ప్రాణాలు కాపాడడం కోసం తమ వంతు ప్రయత్న లోపం లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రోగికి అందించిన చికిత్సలో లోపం జరిగిందని భావిస్తే రోగి బంధువులు చట్టరీత్యా న్యాయం పొందడానికి అవకాశం ఉందన్నారు. అంతేకాని ఆవేశంలో వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, ఆసుపత్రి ఆస్తులు, పరికరాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. పేషెంట్ యొక్క వివరాలు, ఏ పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వచ్చారు, ఎప్పుడు ప్రసవానికి తీసుకున్నాము, అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు ఏ విధంగా మేనేజ్ చేశారనే విషయాలు డాక్టర్ ఫాతిమా బి గారు చేస్తారు. చాలా మంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ ఫాతిమా బి గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు. చాలా కాలం నుండి ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్ని కూడా విజయవంతంగా అనేక మందికి, చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది. అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి ఫాతిమా. ప్రస్తుతం నేను నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ 20 సంవత్సరాలు, తను డెలివరీకి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే, తనకి కడుపు నొప్పి, తెల్లమైల అవ్వడము, ప్లస్ ముందు రోజు నుంచి కదలికలు సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి 12వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు 3:30 వరకు ట్రై చేసాము. కానీ తను పెయిన్స్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం, కొంచెం ఇబ్బంది అయితే తల కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. సో వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆపరేషన్లో ఏం ఇబ్బంది జరగలేదు. మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్గానే అందరికీ జరుగుతుంది. సో దానికి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి 12.3 గ్రాములు ఉంది. సో అంత HB ఉన్న పేషెంట్కి మినిమం బ్లీడింగ్తో అంత తొందరగా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే లేదు. ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డని తల్లికి చూపించడం జరిగింది. తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. కుట్లు వేసేంత వరకు పేషెంట్ బాగానే ఉంది. షిఫ్ట్ చేస్తాము అనగా పేషెంట్ BP కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో, కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది. వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేసాము. స్టిల్ BP మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. అన్నీ జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్గా తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు మేము చాలా చింతిస్తున్నాము.